హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పెసర వడలు చేస్తున్నా ఫ్రెండ్స్. పెసర వడలు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. వీడియోస్ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. కావాల్సిన పదార్థాలు: పెసర్లు ఒక 1 డే మొత్తం నానబెట్టినాను. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వరకు ఉంచాను ఫ్రెండ్స్. ఇక నానబెట్టిన బియ్యం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటే సరిపోతుంది. ఈజీగా పెసర వడలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణ స్టైల్లో చేస్తే నాకు నచ్చినట్టుగా. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్లుల్లి కంపల్సరీ వాడాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఇవన్నీ కలిపి మిక్సీ జాడీలో వేసి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక్క నిమిషం అండి. మిక్సీ పట్టినాక చూపిస్తాను ఎలా చేయాలో. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా మిక్సీ పట్టేసుకుంటే సన్నగా కొంచెం బరక పట్టేసుకోవాలి. ఓకేనా? ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆనియన్స్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కదా. నేనైతే ఏలపిట్టతోనే కట్ చేస్తాను, నాకు ఇదే అలవాటు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ వేసేసిన. కొంచెం దాంట్లో చిటికెడు పసుపు వేస్తున్నా. పసుపు వేయండి, నేనైతే ఏ వంట చేయనండి. దేంట్లో అయినా పసుపు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఆనియన్స్ కూడా వేస్తాను. నా కళ్ళు పండుతున్నాయి ఆనియన్స్ కట్ చేయడం వల్ల. ఇక కొంచెం అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఓకేనా? సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఆనియన్స్ అలా కలిపి పెట్టేసుకొని ఒక చిన్న కవర్ తీసుకొని దానిపైన చిన్న చిన్న వడల్లాగా వేసేసుకోవాలి. సింపుల్గా ఉంటుంది ప్రాసెస్, పెద్దగా పని ఏమి ఉండదు ఫ్రెండ్స్. కొంచెం పెసర్లు అయితే ఎక్కువ నానాలి. నేను రైస్ ఎందుకు నానబెట్టినా అంటే కొంచెం క్రిస్పీ ఉండడానికి కోసం రైస్ కొద్దిగా నేను నానబెట్టుకొని కొంచెం యాడ్ చేసిన. ఇందులో కచ్చపెచ్చగా ఉండాలి, కొంచెం పచ్చిమిర్చి అనేది తగులుతూ ఉండాలండి. ఓకేనా? టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక కొంచెం టేస్ట్ చూడాలి, ఉప్పు. ఓకే, కొంచెం సరిపడా అయితే ఓకే, తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ మాత్రం ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందని. అంతేనండి. ఓకే, స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టేసుకోవడమే. ఆయిల్ వేడెక్కే వరకు మనం రెడీ చేసుకుందాం. ఒక 3-4 వడలు పట్టేంత ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. పక్కన వేడెక్కుతుంది ఆయిల్. ఇలా చిన్న చిన్నగా చేసుకొని మధ్యలో హోల్ చేసుకుంటే మంచిగా కాలుతుంది. అలా దూరంగా వేసుకోవాలి. ఇట్లా కొన్ని 4 పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా చిన్న చిన్నగా చేసుకొని మధ్యలో చిన్నగా హోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం సైడ్లకు ఏమవుతుంది, బాగా కాలుతుంది అన్నమాట. పచ్చిగా ఉండకుండా మంచిగా కాలుతుంది. ఓకేనా? ఇలా ఉన్నాయో చూసి చెప్పండి. నేను చేసే ప్రాసెస్ కరెక్ట్ అయినా లేదా చెప్పండి, కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. తప్పకుండా మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.
వీడియో ఎండింగ్ వరకు మాత్రం చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. కొంచెం జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని ఆయిల్లో వేయండి, ఎందుకంటే చేతులు కాలుతాయి. జాగ్రత్తగా వేయండి ప్లీజ్. అటు ఇటు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి, అప్పుడే బాగా కాలుతుంది. గోల్డ్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా చెప్పండి, ట్రై చేస్తాను నాకు వచ్చిన విధంగా. ఓకేనా? మీడియంలో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, స్టవ్ మాత్రం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాల్చుకోవాలి. ఫస్ట్ టైం కదా కొద్దిగా పోయింది, ఒకటి మధ్యలో ఇచ్చుకపోయింది. ఓకేనా? పెసర వడలు చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మేమైతే రెగ్యులర్గా పెసర్లు అయితే నానబెట్టుకొని ఒక 1 డే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ తీసి ఒక చిన్న బౌల్లో పెట్టి దానిపైన మూత పెట్టేస్తే మొలకలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఆ మొలకలు మార్నింగ్ మా పిల్లలకి పెట్టేస్తాను, మా హస్బెండ్కి నా అందరికి పెట్టేస్తాను. తింటారు, ఇష్టంగా తింటారు. జాగ్రత్తగా ఉండాలి పొయ్యి దగ్గర మాత్రం. నాకైతే ఆయిల్ పడుతుందని భయం వేస్తుంది. సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి. ఓకేనా? ఇట్లా ఒక చిన్న కవర్ పైన అయితే కొంచెం నీట్గా వస్తే, క్లాత్ పైన సరే పర్లేదు, నాకు అందుబాటులో క్లాత్ దొరకలేదు, అందుకే ఇలా పేపర్ పైన వేసుకున్నా. వేడయ్యేలోపు అది కొంచెం కాలేలోపు ఇది మనం కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది, తొందర అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే నేను మళ్ళీ ప్రిపేర్ చేసి పెడుతున్నా. ఇట్లా కవర్ పైన చిన్న చిన్నగా పెట్టేసుకొని మధ్యలో హోల్ వేసుకున్నాం అనుకో, కొంచెం పచ్చి వాసన ఉండకుండా నీట్గా కాలుతుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అయిపోయినాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చూస్తేనే నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి. ఇలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ 2 ఇవి వేసేసుకుందాం. కొంచెం పల్చగా అయిపోయింది, అందుకోసమే రావట్లేదు. ఈరోజు పల్చగా అయిపోయింది. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, మీడియం ఉండాలి. కొద్దిగా ఈరోజు నాకు పల్చగా అయిపోయింది. ఓకేనా? మళ్ళీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకో, ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బియ్యం ఎందుకు నానబెట్టానంటే కొంచెం క్రిస్పీ ఉండడానికి కోసం బియ్యం నానబెట్టి యాడ్ చేసిన. కొంతమంది వేయరు, ఎవరికి నచ్చిన ఏదైనా నచ్చిన ఐటమ్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఈ తెలంగాణ స్టైల్లో నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ మాత్రం కంపల్సరీగా అవ్వాలి. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొంతమందికి షేర్ చేస్తుంది నా వీడియోను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫ్రెండ్స్ ఏంటి విశేషాలు, నేనైతే చిన్న వ్లాగ్స్ లాగా తీద్దామని అనుకుంటున్నా. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నేను ట్రై చేస్తాను చేయడానికి మాత్రం, ఎలాంటి వీడియోస్ అయినా చేయడానికి ట్రై చేస్తాను. ఎలాంటి రెసిపీస్ కావాలంటే ఆ వీడియో నాకు మెసేజ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీంట్లో పల్లీ చట్నీ పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ లాగా అయినా బాగానే ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా సరే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా అయినా పర్లేదు, ఎలా అయినా తినొచ్చు.
పెసర్లు కదా, హెల్తీ ఫుడ్ ఎలా అయినా తీసుకోవచ్చు. మేము ఎక్కువ అంటే నానబెట్టిన పెసర్లు మాత్రం ఎక్కువ తింటాం, మొలకొచ్చిన పెసర్లు. శనగలు మళ్ళీ పెసర్లు అట్లా నానబెట్టుకొని తింటాము ఎక్కువ. దోశలు కూడా చేసుకోవచ్చు పెసర్లతోని. ఇవి కాలుతుంటే మంచి స్మెల్ వస్తుంది. మన వెల్లుల్లి వేసినాం కదా, వెల్లుల్లి జీలకర్ర, కొంచెం వెల్లుల్లి స్మెల్ వస్తుంది బాగా వేగినా కొద్ది. ఇలా దూరగా వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ వడలు? ఫైనల్గా ఇలా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్, పెసరపప్పు వడలు. బాగున్నాయా? టేస్ట్ చూసి చెప్పేద్దాం మనం ఒక్కసారి, ఓకేనా? ఒక్కసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో. కాలుతున్నాయి, వేడి వేడి ఉన్నాయి కదా. సూపర్ ఉండే టేస్ట్, వెల్లుల్లి ఫ్లేవర్ దగ్గర వస్తుంది నాకు. అలాగే కరివేపాకు, ఆనియన్స్, రైస్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీ వస్తుంది అన్నమాట. తినడానికి సూపర్ ఉంది. దోశల కంటే ఎక్కువ వడలు బాగుంటాయి నాకు తెలిసి, చాలా బాగున్నాయి. ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.